ఓకే, ఏమంటారు బ్రదర్ మరి ఈసారి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు? 100% రాకేష్ రెడ్డి విన్ అవుతాడు. ఎందుకు అంత గంట పదంగా చెప్తారు? గంట పదం కంటే వచ్చే 6 నెలలు కూడా కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ప్రజలలో వ్యతిరేకత, చాలా వ్యతిరేకత. ఇప్పుడు మేము 1,00,000, 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఈ రోజు కేసీఆర్ గారు ఉన్నటువంటి అప్పుడు ఫిలప్ చేసినటువంటి వాటినే ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఇచ్చి మేమిచ్చామని చెప్పడమే తప్ప ఇంతవరకు ఒక నోటిఫికేషన్ వేయలేదు. ఇచ్చిండు కదా 30,000 ఉద్యోగాలు ఇచ్చినా చెప్తున్నాడు. అది కేసీఆర్ గారు ఇచ్చింది, డైరెక్ట్ క్లైమ్ చేసుకుంటాడు కదండి. అది క్లైమ్ చేసుకున్నాడు తప్ప ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగింది ఎవరిది? కేసీఆర్ గారు ఉన్నప్పుడే కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడే కదా ఎగ్జామ్స్ జరిగింది, రిజల్ట్ వచ్చింది. ఇవన్నీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగిన ఉద్యోగాలకే రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాంతలు ఎప్పుడు ఒక ఎగ్జామ్స్ జరగలేదు, ఎప్పుడు నోటిఫికేషన్స్ రాలేదు. రేవంత్ రెడ్డి గారు గంట కొట్టుకున్నాం తప్ప దేనికి పనికిరాడు. అంతేనా? ఇప్పుడు సరే, ఇప్పుడు మామూలుగా ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అసలు ఆ పెద్దల సభ కాదు అది, రియల్ ఎస్టేట్ బ్రోకర్ల సభ అది అని చెప్పేసి. ఎవరికి ఇచ్చారో తెలుస్తలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎవరికి ఇచ్చారు? తిరుమల మల్లన్న ఏం చేస్తా ఉంటారు? తిరుమల మల్ల అంత బ్లాక్ మెయిల్ ఎవరు? ఆయన చరిత్ర ఏంది? ప్రజలకు తెలియదైతే పిచ్చలైతే కాదు కదా. నల్గొండ ప్రజలకు, ఖమ్మం ప్రజలకు మనకైతే తెలియదు కదా, వరంగల్ ప్రజలకు తెలియదు కాదు కదా. ఆయన ఎంత బ్లాక్ మెయిల్ చేసిందో అందరికి తెలుసు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా, బీజేపీ నుంచి అయినా, మన బీఆర్ఎస్ నుంచి అయినా ఉన్న అభ్యర్థుల వాళ్ళ యొక్క గుణాలను తెలిస్తే మనకు తెలిసిపోతుంది. రాకేష్ రెడ్డి ఎటువంటి వాడు, రేవంత్ రెడ్డి ఎటువంటి వాడు, తిరుమల మల్లన్న ఎటువంటి వాడు, ప్రజలకు అన్ని తెలుసు. ప్రజల ముందర అన్ని ఉన్నాయి. ఇప్పుడు 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. మన ఊళ్ళల్లో రోడ్డు పంట వెళ్తుంటే వడ్లన్నీ వర్షానికి కొట్టుకపోయినాం నిన్న మొన్న. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంది, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లయింది? ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కానీ, ఓట్లు కానీ మన ఇంట్లో జరిగేటి చూస్తారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఓట్లు ఎవరు కొన్నారు? ఇప్పుడు మన ఓట్లు ఎందుకు వర్షాన్ని దర్చుకుంటా పోతున్నాయి? ఇప్పుడు ప్రతి ఇంట్లో చదువుకున్న వ్యక్తి గ్యారెంటీ ఉన్నాడు, ఆ వ్యక్తి చూస్తాడు కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుంది, ఇప్పుడు కరెంట్ ఎట్లుంది? మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మార్కెట్ జొన్నలు గాని, వరు గాని ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు ఎట్లా వినాయని ప్రజలు అన్నిటి గమనిస్తున్నారు. ప్రతి విద్యార్థి గాని, ఈ రోజు చదువుకున్న ప్రతి వ్యక్తి గాని అన్ని గమనిస్తున్నారు. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఘోరంగా వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఓట్ల రూపంలో గ్యారంటీ తెలుసుకోబోతుంది. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100% విన్ అవుతుంటది. నమ్మకం ఉంది 100%.